ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్గా మారింది. నెగిటివ్ వేలో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఆలియా భట్ పై విమర్శలు వెల్లువెత్తడానికి వెనుక పెద్ద కథే ఉంది. పాకిస్తాన్ ఫ్యాషన్ లేబుల్ బ్రాండ్కి అంబాసిడర్గా ఆలియా భట్ నియమితురాలు అయింది అంటూ వార్త కథనం ప్రకారం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక దీంతో నిజంగానే పాకిస్తానీ బ్రాండ్కి ఆలియా భట్ బ్రాండ్ అంబాసిడర్గా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే పాకిస్తాన్కు చెందిన వజేషా అఫీషియల్ అనే ఒక క్లాతింగ్ బ్రాండ్ ఈ వారం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఆలియా భట్ లేటెస్ట్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్ ధరించి పోజులనిచ్చినట్లుగా కొన్ని ఫోటోలను ఈ బ్రాండ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. దీంతో పాకిస్తాన్ బ్రాండ్ను ఆలియా భట్ ప్రమోట్ చేయడం ఏంటి అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ బ్రాండ్ తన ఇన్స్టాగ్రామ్లో ఆలియా భట్ వివిధ రకాల రంగులలో సిల్క్ దుస్తుల్లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ముఖ్యంగా లావెండర్, బ్లాక్, బర్గండీ, ఎమరాల్డ్, టీల్ వంటి డ్రెస్సుల్లో మెరిసిపోతున్నట్లు ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు మా ప్యూర్ షీష్ సిల్క్ కలెక్షన్స్ అంటే ఆలియా భట్కు కూడా ఇష్టం, అందుకే మీరు మీకు నచ్చిన రంగుల్లో దుస్తులను ఆర్డర్ చేయండి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఎప్పుడైతే ఈ క్యాప్షన్ చూసిన నెటిజన్స్ కూడా నిజంగానే ఆలియా ఈ బ్రాండ్కి ప్రచారకర్తగా మారిందా అని చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే అసలు నిజం ఏంటి అనే విషయానికి వస్తే ఆలియా భట్ ఏ పాకిస్తానీ బ్రాండ్కి ప్రచారం చేయడం లేదు. ఇవన్నీ కేవలం ఫేక్ ఫోటోలు మాత్రమే. ఏఐ లేదా హై అండ్ ఫోటోషాప్ టూల్స్ ఉపయోగించి ఈ ఫోటోలను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆలియా భట్ గతంలో వివిధ ఫ్యాషన్ షోలు, ఫోటోషూట్లలో పాల్గొన్న ఫోటోలను ఆమె అనుమతి లేకుండా తీసుకొని ఆమె ముఖాన్ని, శరీరాన్ని ఈ బ్రాండ్ దుస్తులపైకి డిజిటల్గా మార్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ఆలియా ప్రమేయం లేకుండానే ఈ బ్రాండ్ దొంగతనంగా ఆమె ఫోటోలను ఉపయోగించి సోషల్ మీడియాలో షేర్ చేస్తే అసలు నిజం తెలియని వాళ్ళు ఆలియాపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అసలు విషయం తెలిసి ఆ పాకిస్తానీ బ్రాండ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.